జై అంబేద్కర్, జై మాన్యశ్రీ కాంశీరామ్. రేపు నెల 9వ తేదీన విజయవాడ నందు ధర్నా చౌక్ నందు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి సార్ గారు మరియు లాకే రాజారావు గారు, ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి శ్రీరాములు గారి నాయకత్వంలో అక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులను సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అనంతపురం జిల్లా నుంచి కూడా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకులందరూ కూడా 8వ తేదీన బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల క్రిస్టియన్లు ఓట్లయితే ఈ నాయకులకు కావాలా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల క్రిస్టియన్ల యొక్క బాగోగులు మాత్రం ఈ నాయకులకు పట్టవా అని సందర్భంగా అడుగుతున్నాం. అయ్యా, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు, రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు, తనకు నచ్చినటువంటి మతంలో ఉండొచ్చు, తనకు నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించవచ్చు అనేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచారు. మనిషి యొక్క మనుగడను అరికట్టేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? మా ఓట్ల ద్వారా గతినెక్కినటువంటి నాయకులారా, ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను హరించేటటువంటి ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాబోయే 2029లో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్లందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలియజేసుకుంటూ మీ యొక్క పతనానికి ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా నాంది పలుకుతాయని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటివి మార్పులు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజల యొక్క కోపాన్ని మీరు యొక్క సవి చూస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై స్మరించుకొని రేపు నెల 9వ తారీఖు విజయవాడలో తలపెట్టిన ఈ మహాధర్నాకు ఆల్ ఇండియా బహుజన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు మా వంతు ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేము మద్దతు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా చేతి వృత్తి కులాలకి ఉన్నటువంటి సమస్యలకి దీనికోసం ఒక అజెండాగా తీసుకొని ముందు కదలాలని మేము ఈ పార్టీ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చూసినా, రాష్ట్ర ప్రభుత్వాలు చూసినా ప్రతి కుల వృత్తిని దోపిడీ చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు బలహీన వర్గాలు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతాయో ఈ కులాలను ఎదగనీయకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణదొక్కుని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవాలనే ఏకైక అజెండాతో ముందుకు కదులుతున్న తెలుగుదేశం పార్టీ కానీ, ఇట్లా వైసీపీ పార్టీ కానీ, ఇట్లా నేషనల్ పార్టీలు కానీ కదులుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పరిణామాన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలు వీళ్ళు తెలుసుకొని అందరూ కూడా చైతన్యవంతమై ఒక అజెండాగా ముందర కదిలి ఒక ప్లాట్ఫారం పై నడుస్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటాను. అనంతపురం నగరం నడిబొడ్డన పడి కాంశీరామయ్య విగ్రహం దగ్గర ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఒక కరపత్రం రిలీజ్ చేయడం జరిగినది. ఈ కరపత్రం ఉద్దేశం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో ఈ నెల రేపు 9వ తారీఖు విజయవాడ చౌక ధర్నా దగ్గర ఒక ధర్నా ఏర్పాటు చేయడం జరిగినది. ఆ ధర్నాకు 26 జిల్లాల నుంచి నాయకత్వం అంతా వస్తుంది, ప్రతినిధులంతా వస్తున్నారు. అగ్ర నాయకత్వం అంతా కూడా ఆ ధర్నాలో పాల్గొనబోతున్నారు.
మరి ఆ ధర్నా కార్యక్రమం ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందంటే ఈరోజు భారతదేశం పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 78 సంవత్సరాల చరిత్రలో మరి ఏదైతే రాజ్యాంగంలో హక్కులున్నాయో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి మన రాజ్యాంగంలో ఉండే జీవోలన్నీ తొలగించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుకూలంగా అగ్రకుల నాయకత్వానికి అనుకూలంగా తీసుకురావడానికి వాటిలో ఉండే జీవోలు తొలగిస్తున్నారు. మరి ఆ జీవోలు తొలగిపోతే భారతదేశం ఒక సెక్యులర్ దేశం. స్వతంత్రం కోసం 150 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వారిలో ఎవరైనా ఉండాలంటే ఆనాడు దళితులు, ముస్లిమ్స్, మైనార్టీలు, క్రిస్టియన్స్, బీసీలు పెద్ద ఎత్తున ఆ తిరుగుబాటులో ఉన్నారు. మరి అధికారం వచ్చింది, మనకి స్వతంత్రం వచ్చిన అనంతరం మనకు ఒక రాజ్యాంగం రాసుకున్నది. మరి డాక్టర్ సాబా అంబేద్కర్ దయా దాక్ష వల్ల ఆ రోజు మనకు అణగారిన కులాలకు అందరికీ రాజ్యాంగం పొందుపరిచి మనకి ఓటు హక్కే లేని వారందరికీ కూడా ఓటు కల్పించాడు, బహుజనులందరికీ కూడా. మరి ఆ ఓటుతో ఈరోజు ఈ రాష్ట్రాలే కాదు ఈ దేశంలో మొత్తం ఎంతో మంది బీసీ నాయకత్వము పుట్టుకొస్తుంది, ఎస్సీలు నాయకత్వం పుట్టుకొస్తున్నారు, మైనార్టీలు నాయకత్వం పుట్టుకొస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుకూలంగా బీజేపీ నాయకత్వము అంతా ప్రిపేర్ అవుతుంది. దాంట్లో ఉండే జీవోలన్నీ తొలగించడానికి, ముస్లింస్ని ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి, మరి అదేవిధంగా దళితులను ఈ దేశంలో కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి, మరి ఈ దేశంలో మైనార్టీలను, క్రిస్టియన్స్ని పూర్తిగా రాజకీయంగా అణగదొక్కాలనే ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము ఇప్పటికే తీసుకొచ్చినది. మన చూడండి ఒక్క బోర్డు ఏం పనండి, ఒక్క బోర్డు వాళ్ళకి ముస్లిమ్స్కి ఒక రైట్ గా తీసుకొచ్చుకున్న అది ఒక్క బోర్డు, దాన్ని చూసే తూట్ల పడుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మన ఎజెండా, మన కోసం, మన అందరి కోసం మనము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి అదేవిధంగా మీరంతా కూడా ఆలోచించి తప్పనిసరిగా రేపు మహాధరణ విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మా బహుజన జాతి బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా.